నువ్వు అమ్మ కడుపులో ఉండి ఏం చేసావు నీకు తెలుసా? ఇప్పుడు చెప్తా. ఈ పాట చెప్తున్నా పాట విను, ఆ తర్వాత నీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. నీకు పాట విను. కొలుచుకున్నావు జీవా, కొలుచుకున్నావు జీవా, గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకున్నావు జీవా, గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకొని చేరావు, పలికించుకొని చేరావు, నీ ప్రజ్ఞ నీకు తెలుసా, పలికించుకొని చేరావు, నీ ప్రజ్ఞ నీకు తెలుసా, కొలుచుకున్నావు జీవా, కొలుచుకున్నావు జీవా. సంస్కారవంతుడవు జీవా, సంస్కారవంతుడవు జీవా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకో మరి, సంస్కారవంతుడవు జీవా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకో మరి, కనబడని నీవు కనిపించుకున్నావు, కనబడని నీవు కనిపించుకున్నావు, కొలుచుకున్నావు జీవా, గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకున్నావు జీవా. స్థూలమగుటకా జీవా, స్థూలమగుటకా జీవా, చైతన్యముగా ఎదుగుటకా, స్థూలమగుటకా జీవా, చైతన్యముగా ఎదుగుటకా, పెరిగిపోయేడి కణములనెదురీది, పెరిగిపోయేడి కణములనెదురీది, కొలుచుకున్నావు జీవా, గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకున్నావు
అవయవములాయివి అవయవములాయివి చైతన్యపు చేరికయా అవయవములాయివి చైతన్యపు చేరికయా అంగములాయివి చైతన్యవర్తనములా అంగములాయివి చైతన్యవర్తనములా కొలుచుకున్నావు జీవా కొలుచుకున్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకుని చేరావు పలికించుకుని చేరావు నీ ప్రజ్ఞ నీకు తెలుసా పలికించుకుని చేరావు నీ ప్రజ్ఞ నీకు తెలుసా కొలుచుకున్నావు జీవా కొలుచుకున్నావు జీవా జీవా అన్నాడు. నువ్వు జీవుడివి అంటే ఏమిటి తెలిసిన ఎప్పుడూ ఉండేవాడు, చచ్చిపోడు లేదా ఎప్పుడూ ఉండేవాడు. అట్లా ఎట్లా అయింది తెలుసా నీకు? తెలియదు. ఎట్లా అయిందంటే నువ్వే చేసావు, అట్లా నువ్వే చేసుకున్నావు. ఎట్లా చేసుకున్నావు అంటే గర్భములో గర్భమై కోల్చుకున్నావు. అంటే అమ్మది ఒక గర్భం, నువ్వేం చేసావంటే అమ్మ గర్భంలో అమ్మ ఏం చేసిందంటే కణములు అంటారు. కణములు అంటే చిన్న చిన్నవి. ఇప్పుడు దీని నిండా ఈ దేహం అంతా చాలా కణములు ఉన్నాయి, అన్నీ కలిపి ఒక బొమ్మలాగా అయింది. లేదా ఆ కణములు ఒక్కొక్కటి అమ్మ గర్భంలో ఏమవుతుందంటే 1 2 అయినాయి, 2 4 అయినాయి, 4 8 అయినాయి, 8 16 అయినాయి, 1,00,000 2 లక్షలు అయినాయి. అట్లా పెరిగిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి తెలిసిన? అక్కడికి పోయి నువ్వేమన్నావంటే నేను చాలా అవ్వాలి, నువ్వు ఇంత ఉంటావా ఇంత ఉంటావా ఇంత ఉంటావా ఇంత ఉంటావా ఇంత ఉండాలనా ఇంత ఉండాలనా, చిన్నగా ఉండాలా పెద్దగా ఉండాలనా చెప్పు. పెద్దగా ఉండాలనా చిన్నగా ఉండాలనా? పెద్దగా ఉండాలి చెప్పు. పెద్దగా. కనుక నువ్వేం చేసావు? చాలా గుదునుగా కారణం అనేటప్పటికీ ఒక కణవలని ఎట్లా పెరిగిపోయి 1,00,000 2 లక్షలు 2 లక్షలు 4 లక్షలు అయిపోయింది, 4 లక్షలు 8 లక్షలు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. దీనిలో ఎన్నో చూసినా కొన్ని లక్షలు ఉన్నాయి. అట్లా అయిపోతుంటే నువ్వేం చేసావంటే అమ్మేమో కణములు అట్లా పెంచుకుంటూ పోయింది. అంటే ఉండలే అనుకో, అట్లా పెంచుకుంటూ పోయింది. నువ్వేం చేసావంటే దానిలో నేను ఒక్కొక్క దానిలో నేను ఒక్కొక్క దానిలో నేను నేను అని నువ్వు పెంచుకుంటూ పోయావు. అది నీ పని, అదేదా అమ్మ పని అమ్మ పని, నీ పని నీది. నువ్వు కొలుచుకుంటూ వెళ్ళావు. ఎట్టా కొలుచుకుంటూ వెళ్ళాలంటే ఎప్పుడూ ఉండేటటువంటి జీవుడిగా ఉండాలి, చచ్చిపోకూడదు. అట్టా కొలుచుకున్నావు నువ్వు, అర్థమవుతుందా? దాన్ని కొలుచుకుని దానిలోకి వెళ్ళిపోయినావు. సీసాల నీళ్ళు పోస్తారు చూసావా? అట్లాగే ఆ కణములలో ఒక్కొక్క దానిలో నిన్ను కొలుచుకున్నావు అనమాట. ఆ కొలుచుకున్నవాడు నువ్వు ఎవరు ఎట్టుంటావు మరి? ఇట్లాగా దేహంలో ఉంటావా? కాదు. ఎట్లా ఉంటావు? లోపల చైతన్యం ఉంటారు. ఏమంటారు? చైతన్యం అను, చైతన్యం అను,
చైతన్యం. చైతన్యం అంటే ఏమిటో, మీ నాన్నగారి పేరు చైతన్యమేనా? బాలే. చైతన్యం అంటే ఏమిటో ఇప్పుడు నీకు చూపిస్తాను. అట్లా లోపల అంటే కంటికి కనిపించదు, కానీ నువ్వు లోపల నీకు మనసు ఉందా? ఆకలి తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? తెలివితో తెలుస్తుంది. కంటికి కనిపించట్లే, తెలివితో తెలుస్తుంది. అట్లాగూ ఆ తెలివి కానీ కూర్చునేటట్టుగా నువ్వేం చేసావు, ఒక్కొక్క కణంలో నువ్వు వెళ్ళిపోయావు. కణములు పెరిగిపోతుంటే నువ్వు వెళ్ళిపోయావు, దాంట్లో పెరిగి 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 ఇట్టయినావు. అమ్మ గర్భంలోంచి ఎట్లా వస్తాడు? చిన్న పసివాడిలాగా వస్తాడు. ఇట్లా వస్తాడు, ఇంతవాడు వస్తాడు. అంతవాడిలాగా వచ్చేటట్టుగా నువ్వే పెంచుకున్నావు అనమాట. అందుకని కొలుచుకున్నావు జీవ, నువ్వే కొలుచుకున్నట్టావు. ఎంత కొలిచావంటే దానిలో ఉండాలి, ఎప్పుడు చావకూడదు. అర్థమైందా? ఇంకా ఎట్లా చేసినా కూడా నీకు నువ్వు తెలియాలి, నేను తెలియాలి. ఇప్పుడు అంటే నీకు తెలుస్తుందా? నేను తెలుస్తుందా? నువ్వని తెలుస్తుందా? ఇది ఎవరంటే నేనంటావా, నువ్వంటావా? ఇది నువ్వు, ఇది నేను. ఇప్పుడు ఇది చూపించినప్పుడు నీకేం తెలుస్తుంది? నేను తెలుస్తుందా? కొట్టినవాడు తెలుస్తాడా? కొట్టినవాడు తెలుస్తా కాదు. నీకు ఎవరు కొట్టారు? ఎవరిని కొట్టారు? నేను. అప్పుడు నేను కూడా తెలుస్తుందా? అవునా? గిల్లితే నొప్పి తెలుస్తుందా? గిల్లడం తెలుస్తుందా? నొప్పి ఎందుకు తెలుస్తుంది? అది నేను. నువ్వు గుర్తించు. కనుక మాటి మాటికి నేనే తెలుస్తుంది. ఆ తెలియటమే చైతన్యం. ఏమంటారు దాన్ని? చైతన్యం అంటారు. కనుక ఆ చైతన్య స్వరూపుడు నీవు చైతన్య స్వరూపుడుగా కొలుచుకున్నావు. నీకు నీవే కొలుచుకున్నావు. అమ్మ చెప్పలే, మళ్ళా నువ్వు అటు పో, దానిలో పో, దీనిలో పో, అమ్మ చెప్పలే, నువ్వే చేసుకున్నావు. అన్ని కణముల్లో పోయినావు. పెరిగిపోతుంటే పరిగెత్తుంటే అది పరిగెత్తుంటే నువ్వు ఇంకా పరిగెత్తిపోయావు. అన్నిట్లో అన్ని సీసాలు అన్నింటిలో ఒకసారి పోసినట్టుగా చేసావు. అర్థమైందా? అట్లా అయిపోయి ఇంకా కొలుచుకున్నావు జీవ, గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకొని చేరావు. ఏమని పలికించుకున్నావు అంటే, ఇప్పుడు ఇట్లా అన్నప్పుడు ఇక్కడ ఉంటుకో, ఇప్పుడు ఏం తెలుస్తుంది? నేను తెలుస్తుంది. నేను పలికించుకున్నావు. అదేనా? అట్లాగే ప్రతి కణంలో కూడా పోసుకుంటూ నేను 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 ఇక్కడ ముట్టుకున్నా తెలుస్తుంది, ఇక్కడ ముట్టుకున్నా నేను తెలుస్తుంది నీకు. అట్లా అన్నీ ఎక్కడ చూసినా కూడా నేను తెలియాలి. అట్టా నువ్వు పలకరించుకొని చేరిపోయినావు. ఇంట్లో గృహప్రవేశం చేస్తారు చూసావు ఎప్పుడున్నా? అట్లాగే ఈ ఇంట్లో ఈ కళాల్లో చేరిపోయినావు. నీకు నీవే పలికించుకొని చేరావు. నీ ప్రజ్ఞ నీకు తెలుసా? ఇది నువ్వు చేసావు, నీకు తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తుంది చూసావా? ఇప్పుడు నీకు చెప్పేటప్పటికి నువ్వే చేసావు కనుక నీకు తెలిసిపోతుంది. అవునా? అది లెక్క. ఇది కొలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు చైతన్య స్వరూపము. ఎవరు? చైతన్య స్వరూపం. ప్రద్యుమ్నుడు ఎవరు? చైతన్య. ఒకటి మట్టి ముద్ద కాదు, ఒకటి మాంసం ముద్ద కాదు. సంస్కారవంతుడవు జీవ. నువ్వు చేసిన పని ఏమంటారంటే సంస్కారం అన్నారు. సంస్కారం అంటే నువ్వే చేసుకున్నది అని అర్థం. ఎక్కడ చేసుకున్నావు అంటే తల్లి గర్భంలో ఎట్లా చేసుకున్నావు అట్లాగే వెనకాల పుట్టి ఎన్నోసార్లు పుట్టి మళ్ళీ వచ్చావు నువ్వు. ఆ చేసినప్పుడు అంతా కూడా ఎక్కడెక్కడ తిరిగావో అక్కడెక్కడ. ఇప్పుడు నువ్వు ఇట్లా పట్టుకొని గట్టిగా చేయి బిగిస్తే ఏం తెలుస్తుంది? బిగువు తెలుస్తుందా? చైతన్యంగా తెలుస్తుందా? చేయిలా కనిపిస్తుందా? చైతన్యము లోపలగా తెలుస్తుందా? బిగువు ఎక్కడ తెలుస్తుంది? లోపల తెలుస్తుంది. అంతేనా? నీకు తెలుస్తుంది. అది ఈ చేయిలా కనిపించట్లా. అంతేనా? నవ్వు ఒకసారి నవ్వినట్టు తెలుస్తుందా నీకు? నీకేమైనా మొహం కనిపిస్తుందా? నా మొహం కనిపించినప్పుడు నువ్వు నవ్వినట్టు తెలుస్తుంది సేవా. అది కంటితో కనిపిస్తుంది అన్నమాట. అది దర్శనం అంటారు. అది నువ్వే చేసుకున్నావు. అట్లా నిన్ను గుర్తించడం జన్మాల నుంచి ఎన్ని జన్మల నుంచో అలవాటు చేసుకుంటూ వచ్చావు. అదేగా కనుక నీవు సంస్కారవంతుడవే.
సంస్కారం కలవాడు, నీ పేరు సంస్కారం. అంటే ప్రతిదీ ఇప్పుడు ఈ జన్మలో కూడా బయట తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, తిరుగుతున్నప్పుడు బయట తిరిగిన పని అవుతుంది, నీకు నీ చైతన్యం తెలుస్తుంది, లేదా తెలివి పెరుగుతుంది. తెలివి పెరుగుతుందా బయట పని అవుతుంది అంటే బయట పని పోయా మర్చిపోయినావు, తెలివి మర్చిపోతాడా, మర్చిపోవడం తన దగ్గర. అది పెరగడం అంటే అది సంస్కారవంతుడు. సంస్కారవంతుడవు జీవ, ఎన్నాళ్ళకో మధ్యలో ఏమైనావు కనిపించకుండా వాడు ఇప్పుడు కనిపించు అంటే బయటకు వచ్చావు. ఒక దేహం తీసుకొని అమ్మ గర్భం నుంచి బయటకు వచ్చావు. సంస్కారవంతుడవు జీవ, ఎన్నాళ్ళకో కనబడిన నీవు కనిపించుకున్నావు, నువ్వే వచ్చావా అంతే. ఇంకెవరు చేస్తారు? అమ్మ గర్భంలోంచి కూడా నువ్వే నెట్టుకుంటూ వచ్చేసావు. ఇంకా ఎన్నాళ్ళు ఉండేది అక్కడ అన్నావా అన్నీ నెట్టుకుంటూ వచ్చేసావు. అవునా? అయితే ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఒక విషయం. ఎందుకు వచ్చావు? ఇట్లా మాంసముద్దలాగా ఉండటం కోసం వచ్చావా? స్థూలమగుటక జీవ, చైతన్యముగా ఎదుగుటక. దేనికోసం వచ్చావు? దేనికోసం వచ్చావు? పిడికిలు బిగించమళ్ళా ఇట్లా ఎందుకు బిగించావు? నన్ను కొట్టడానికా? ఎందుకు బిగించావంటే నీలో ఎంత చైతన్యం ఉందో చూసుకోవడానికి. ఇప్పుడు నవ్వావా లేదా? ఎందుకు నవ్వావు? నీలో చైతన్యం చూసుకోవడానికి. అదే కనుక స్థూలమగుటక జీవ, చైతన్యముగా ఎదగటానికా? ఎందుకు వచ్చావు ఇప్పుడు నువ్వు? చైతన్యంగా ఎదగటానికి. చెప్పు. ఎదగటానికి వచ్చావు. అర్థమైంది ఇప్పుడు నీకు? జ్ఞాపకం పెట్టుకుంటావా? చైతన్యముగా ఎదుగుతా. అట్లా దానికి ఎట్లా చేసావు? పెరిగిపోయేది కణములు ఎదురేది మళ్ళీ వచ్చావు. అంతేనా? ఒకటేమో 2 5, 2 4 5, 4 8 8 16 32 లక్ష 2 లక్షలు అట్లా పోయి పెరిగిపోతున్నాయా? ఆ పెరిగిపోతుంటే దాన్ని ఎదురీది ఏం చేసావు? లోపలికి వెళ్ళిపోయినావా నువ్వు? వెళ్ళిపోయినావా? వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ ఏ కళ ముట్టుకున్నా నేను అని నువ్వు ఎట్లా గుర్తిస్తున్నావో అట్లా గుర్తించేటట్టుగా నువ్వే చేసుకున్నావు. చూసావా? అది లెక్క. కనుక దీన్ని ఎదురెదిపోయినావు. అది పెరిగిపోతుంటే ఎట్లా ఉంటుంది? ఒక గబుక్కున లక్షలు ఇంకో 2 లక్షలు అయిపోయినాయి అనుకో. అన్నింటిలో పోయాలంటే అన్నింటిలో నీళ్ళు పోయాలంటే అవుతుంది ఒక్కొక్క దానిలో పోయాలిగా. ఒక్కొక్క దానిలో మరి ఒక్కసారి 2 లక్షలు అయిపోయి 2 లక్షలు 4 లక్షలు మళ్ళీ అయిపోతుండే. మళ్ళీ 4 లక్షలు పరిగెత్తిపోతుంటే మళ్ళీ పోయేదు. మళ్ళీ నీ చైతన్యం వద్దు. సీసాల్లో నీళ్ళు పోయాలంటే ఎట్లా కష్టంగా ఉంటుందో అట్లా ఎన్ని నాళ్ళు ప్రవేశించుకోవద్దు. ఎంత పని, చాలా పెద్ద పని. ఎంత పెద్ద ఆట ఆడేవు తెలిసిన నువ్వు. ఇప్పుడు లేదు చూస్తున్న బంతి ఆట ఆడతాడు. చూస్తున్న బంతి ఆట ఆడకూడదు. అది పెద్ద పని చేసావు, పెద్ద ఆట ఆడావు. అది నీకు ఎప్పుడు తెలియాలి. అర్థమైందా? కనుక ప్రశ్న వేస్తుంది. ప్రశ్న ఏం చేస్తుంది? ఎందుకోసం వచ్చావు అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? చైతన్యముగా ఎదుగుటకే వచ్చాను. చెప్పు. చైతన్యంగా ఎదగటానికే వచ్చాను. చెప్పు. చైతన్యంగా ఎదగడానికి వచ్చావు. బలే. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏమేం చేస్తుందంటే అవయవముల ఇవి కళ్ళ ఏమిటవి? చెవులు కాదు. ఇది కన్ను కాదు. ఇది చైతన్యం చేరింది అక్కడ. ఇవి చెవి కాదు. ఇది దీనిలో చైతన్యం చేరి ఉంది. అవుతుంది. చైతన్యంతోనే చూస్తావు నువ్వు. చైతన్యమేగా, చైతన్యంతోనే చూస్తావు. అదే నువ్వు బయటకు వస్తే చైతన్యంగా బయటకు వస్తావు. సూర్యుని కిరణాలు వస్తున్నాయి చూసావా? అట్లాగే నీ దగ్గర నుంచి బయటకు ఎట్లా ప్రయత్నించినా కూడా చైతన్య కిరణాలు వస్తాయి. కిరణాలు అంటే అర్థమవుతుంది. సూర్యకిరణాలు ఎట్లాగో చైతన్య కిరణాలు. సూర్యకిరణాలు అది భౌతికంగానే కనిపిస్తాయి. నీకు కంటి కనిపించేవి కాకుండా కిరణాలు. అంటే ఇప్పుడు ఇది చూస్తున్నావు అనుకో, ఏం చేస్తావంటే ఈ చూపులోంచి కిరణాలు ఎక్కడ వేస్తావు, వేస్తే కనిపిస్తుంది. నీ కిరణాలతో నీకు కనిపిస్తుంది. అదేంటే నువ్వు కిరణ స్వరూపుడు, చైతన్య కిరణములు.
అర్థమైందా? కనుక పాట ఓ ప్రశ్న వేస్తుంది. అవయవములు అంటే అవయవతి అని అంటే నువ్వు స్పష్టంగా చైతన్యంతో చేరి ఉండి అప్పుడు చూడాలి. కనుక చైతన్యంతో చేరి ఉండేటటువంటివే ఇవి, కానీ ఊరిని చెవి కన్ను ముక్కు కాదు. అట్లాగే అంగముల ఇవి చైతన్యవర్తనముల. ఆడిస్తున్నావా? ఆడించుతాను. ఆడిస్తుంటే ఏమడుతున్నది? చెయ్యి ఆడుతుందా? చైతన్యం ఆడుతుందా? ఏమాడుతుంది? చైతన్యం ఆడుతుంది. చైతన్యం ఆడిస్తే ఆడుతుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు ఎట్లా ఉంటావు? చేయి పడిపోయి ఎవరైనా లేపితే తప్పకుండా చూసావు ఎప్పుడు? ఈ మాట అన్న ఇది పడుకున్నప్పుడు ఏం చేస్తావు? చేయి శివుడు అంతేనా? పసిపిల్లలు చూసావు ఎప్పుడు? అంతే. కనుక ఇవన్నీ చైతన్య వర్తనములు, చైతన్యమును చేసి చూసుకుంటున్నాయి అన్నమాట. చేసి చూసుకునేటటువంటివే కానీ ఈ కాళ్ళు నడుస్తావుగా, నడిచినప్పుడు ఎట్లా ఉంటుంది? అది చైతన్యం నడుస్తుంది. చైతన్యంతో నడుస్తావు. అయితే చైతన్యంతో నడిచేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ నడక కాలు నడిచినట్టుగా కనిపిస్తుంది, నీకు తెలిసేటట్టుగా నడుస్తుంది. నడక అంటే నీకు తెలిసేటట్టుగా చేస్తుంది. చెయ్యి పండి ఆడించు. చెయ్యి ఆడుతుందా? చెయ్యి ఆడటం నీకు తెలిసేటట్టుగా ఆడుతుందా? నీకు తెలుస్తుందా? మండి ఆడించుడు. నీకు తెలుస్తుందా? నీకు తెలిసేటట్టుగా ఆడుతుందా? నీకు తెలియకుండా ఆడుతుందా? తెలిసేటట్టు ఆడుతుంది. భలే నువ్వు చైతన్య స్వరూపుడు ఉంటుంది. పాట ఏముంటుంది తెలిసిన? అందుకని ఇట్లా నీకు తెలిసేటట్టుగా కొలుచుకున్నావు జీవుడంటే ఈ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. దీనికి సావులేదు, మరణం లేదు. సావులేదు, మరణం లేదు. కొలుచుకున్నావు జీవ గర్భములో గర్భమై. ఎక్కడ చేసుకున్నావు? తల్లి గర్భంలోనే. దానికి అక్కడ చేసుకుంటేనే బయటకు వచ్చి ఇట్లా చేస్తున్నావు. పలికించుకుని మరీ చేస్తున్నావు. ఎట్లా ఉంటుందంటే ఇదిగో సీసా, ఈ సీసాలో నీళ్ళు పోస్తున్నా అని అన్నట్టుగా ఇదిగో కణం, ఈ కణంలో నేను చేస్తున్నాను, ఈ కణంలో నేను చేస్తాను, ఈ కణంలో ఏం చేస్తున్నాను లక్ష ఒకసారి అని చేస్తున్నా. ఒక్కసారి ఊసిరిపోయి అన్ని దానిలో పడిపోవాలి. అర్థమవుతుందా? నువ్వు ఒక్కసారి నీళ్ళు సీసాలు పెట్టి నీళ్ళు పోస్తావు అనుకో, అని నీకు అంత కింద పడతాయా? కొన్ని పడతాయా? నువ్వు పోసినప్పుడు పడలే. నీ కణముల్లోకి నేను ప్రవేశింపజేసినప్పుడు పడలే. ఏవి వృధా కాలే. అది నీ ప్రజ్ఞ నీకు తెలిసిందా? ఇప్పుడు అట్లా చేసుకుని అంత కట్టుదిట్టంగా వచ్చాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమైనా కారిపోతుందా? ఏం కారిపోదు. కారిపోని ఇస్తావా? అది కనుక నువ్వు ఇప్పుడు ఎవరు? చైతన్యేశ్వరుడు. కొలుచుకున్నావు జీవ గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకొని చేరావు. నీ ప్రజ్ఞ నీకు తెలుస్తుందా? ఈ ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అంటే తెలుసా నీకు? ప్రజ్ఞ అంటే లోపల తెలుస్తుంది. అదేనా? ఇప్పుడు నిన్ను ఇట్లా పట్టుకొని నేను ఇట్లా అన్నానుకో అంటే ఇప్పుడు నీకు ఈ పట్టుకున్నది ఇక్కడ తెలుస్తుందా? లోపల తెలివిలో తెలుస్తుందా? తెలియదు. భలే చూసావా? ఎంత పసివాడైనా చెప్పాలండి ఈ మాట. తెలివిలో తెలుస్తుంది. అట్లాగే ఏదైనా నీకు తెలివిలో తెలుస్తుంది. అటువంటి చైతన్య స్వరూపం నీవు. భలే